బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారటంతో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు ఫెయింజిల్ అని వాతావరణ శాఖ పేరు పెట్టింది. ఈ ఫెయింజిల్ తుఫాను పుదుచ్చేరి, తమిళనాడు తీరాల వైపు బలంగా దూసుకొస్తోంది. మరికొన్ని గంటల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ ఫెయింజిల్ తుఫాను ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నైలో ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తుండటంతో శనివారం సాయంత్రం 5 గంటల వరకు చెన్నై ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే శుక్రవారం నుంచి విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పలు ఎయిర్లైన్స్ ప్రకటించాయి. కొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి. తాజాగా ఎయిర్పోర్ట్లో కార్యకలాపాలను నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఫెయింజిల్ తుఫాన్ ఎఫెక్ట్ తిరుపతి జిల్లాపై పడింది. తిరుమలలో నిన్న రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. మరోవైపు దట్టంగా కమ్మేసిన మంచు, పెరిగిన చలి కారణంగా భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని టీటీడీ సూచించింది. పాప వినాశనం, శ్రీవారి పాదాలు మార్గాలు తాత్కాలికంగా మూసివేశారు. చెట్లు విరిగిపడే ప్రమాదం ఉండటంతో టీటీడీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. అలాగే తిరుపతి నగరంలోనూ శుక్రవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో సైక్లోన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు సహాయం కోసం 087722360007 నెంబర్ను సంప్రదించవచ్చు. భారీ వర్షంతో తిరుపతి విమానాశ్రయం రన్వేపై వరద నీరు చేరింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరుపతి విమానాశ్రయానికి వచ్చిన ఇండిగో విమానం రన్వే వరద నీటితో నిండిపోవడంతో ల్యాండ్ అవ్వలేదు. ఆ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. దీంతో ఇండిగో ఎయిర్లైన్స్ 6 విమానాలను ఈరోజు రద్దు చేసింది. వీటిలో బెంగళూరు, వైజాగ్, హైదరాబాద్ సర్వీసులు ఉన్నాయి. విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న ఫెయింజిల్ తుఫాను శనివారం సాయంత్రానికి పుదుచ్చేరికి సమీపంలోని కారైకల్, మహాబలిపురం మధ్య తీరాన్ని దాటే అవకాశాలున్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తీరాన్ని దాటే సమయంలో గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. తుఫాను ప్రభావంతో మహాబలిపురం వద్ద సముద్రం అల్లకల్లోలంగా కనిపిస్తోంది. కెరటాలు ఎగిసిపడుతున్నాయి.